ఈరోజు అసెంబ్లీ అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈరోజు క్రికెట్ ఆడటం, వాలీబాల్, అలాగే కబడ్డీ ఇట్లా గేమ్స్ స్పోర్ట్స్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నిత్యం బిజీలో ఉండే ఈరోజు ప్రజాప్రతినిధులు ఎన్డీఏ పాలన అంటే చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడు బిజీ ఎప్పుడు బాధ్యతలు ఉంటాయి. రాత్రి బావుళ్ళు అలసిపోయేదాకా పని చేస్తేనే చంద్రబాబు గారు ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనేడు. అలాంటి మాకు ఈ టోర్నమెంట్లు చాలా ఆహ్లాదాన్ని అందించింది, చాలా ఆనందంగా ఉంది. కాలేజీలో ఆడుకున్న రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అలాగే దీనికి గత ఎప్పటి నుండో సాంప్రదాయాలు ఉన్నాయి. అన్ని పార్టీలు వాళ్ళు కలిసి ఆడుకునేవాళ్ళు. కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు రాకపోవడం బాధాకరం. ఏమో వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా రావచ్చు, ఆడుకోవచ్చు. ఒక స్నేహ భావమైనటువంటి వాతావరణం ఉంటే బాగుంటుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇలాంటి సాంప్రదాయాలన్నీ మర్చిపోయారు. పోనీ ఇప్పుడు మళ్ళీ సత్సంప్రదాయాలు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ పాలన వచ్చినాక మొదలైతే దాన్ని గౌరవించడం కూడా లేదు వైసీపీ సభ్యులు. సో భవిష్యత్తులోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి అందరితో కలిసి ఆడుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. దీంట్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మహిళలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు.